ఇండస్ట్రీలో మృత్యుఘోష ఆగడం లేదు. ఒకరి మరణం మర్చిపోకముందే మరొకరు కన్నుమూస్తున్నారు. గత కొన్ని రోజులుగా న్యూస్ ఓపెన్ చేయాలి అంటే చాలు ఏ సినీ ప్రముఖుడి గురించి చెడు వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు అభిమానులు. తాజాగా మరొక ప్రముఖ నటుడు కన్నుమూశాడు. హోటల్లో శవమై కనిపించాడు. మలయాళీ నటుడు, మిమిక్రీ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న కళాభవన్ నవాజ్ హఠాన్మరణం కేరళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కొచ్చిలోని ఎర్నాకులంలోని చోటానికరలోని తన హోటల్ గదిలో ఆయన అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. అప్పటికే కొంత సమయం నుంచి అపస్మారక స్థితిలో ఉన్న కళాభవన్ ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే అదే సమయంలో క్లీనింగ్ కోసం వచ్చిన హోటల్ సిబ్బంది ఆయన అపస్మారక స్థితిలో ఉన్న విషయాన్ని గుర్తించి వెంటనే హాస్పిటల్కి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించినా కూడా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కళాభవన్ వయసు 51 సంవత్సరాలు మాత్రమే. ఆయన ఎలా చనిపోయాడు అనే విషయం మాత్రం ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది. పోలీసులు కూడా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అయితే కళాభవన్ గుండెపోటు కారణంగా మరణించి ఉంటారని సన్నిహితులు చెబుతున్నారు. మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. మలయాళంలో కేవలం నటుడిగానే కాకుండా మిమిక్రీ ఆర్టిస్టుగా ఈయనకు మంచి పేరు ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రకంబనం అనే సినిమా షూటింగ్ ముగించుకుని సాయంత్రం తన హోటల్ గదికి వెళ్లిన కళాభవన్ చాలాసేపటి తర్వాత వరకు కూడా బయటికి రాలేదు. అయితే ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడేమో అని మిగిలిన వాళ్ళు అనుకున్నారు. కానీ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో సిబ్బంది అతని గదిలోకి వెళ్లగా అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆగస్టు 1 సాయంత్రం 5:30 గంటలకు షూటింగ్ నుంచి వచ్చినప్పుడు అతను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నారని, షూటింగ్ నుంచి 2 రోజులు బ్రేక్ రావడంతో ఇంటికి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పాడని తోటి నటీనటులు తెలిపారు. అంతలోనే ఆయన కన్నుమూయడంతో తోటి నటీనటులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మధ్య కాలంలో నటులు, సినీ ప్రముఖులు వరుసగా మరణాల పాలవుతున్నారు. వాళ్ళు ఉంటున్న ఇండస్ట్రీ కొన్ని ప్రెషర్స్ కారణంగానే ఈ హఠాన్మరణాలు వస్తున్నాయని ఇండస్ట్రీ పెద్దలు కూడా చెప్తున్నారు. ఏదైనా కేవలం 51 సంవత్సరాల వయసులోనే కళాభవన్ అందరినీ వదిలేసి వెళ్లిపోయాడు. ఆయన మరణం మలయాళ ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టేసింది.